రైతు బంధుకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది. ముందుగా ఈ జిల్లాల రైతన్నలకు 550 కోట్లు విడుదల చేయడం జరిగింది. మరి ఏ జిల్లాల రైతన్నలకు ముందుగా ఈ రైతు బంధు అమౌంట్ విడుదల చేస్తారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యాసంగి సీజన్ ప్రారంభమవ్వడంతో ఉభయ జిల్లాల్లో చాలా చోట్ల వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. వానాకాలం వానలు దంచికొట్టడంతో అన్నదాతలకు సాగునీటి బెంగ తీరింది. గ్రామాల్లో జనవనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అనుకూల పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో జోరుగా పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. సాగు పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5,000 అందించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలకు పెట్టుబడి కోసం ఎవరిపైనా ఆధారపడకుండా సమయానికి వారి బ్యాంకు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు 5,000 చొప్పున రైతు బంధు సొమ్మును ఇప్పటికే ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల భారం అయినప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతుల కన్నీళ్లను తుడుస్తుంది. రైతు బంధు సాయం కింద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారుగా 550 కోట్ల సాయాన్ని ఒకే సీజన్లో నేరుగా రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అందించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా పాస్ పుస్తకాలు కలిగి ఉన్న వారందరికీ ఎకరాకు 5,000 చొప్పున రైతు బంధు సాయం అందనుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 2018 మే 10న మొదలైన రైతు బంధు పథకం ఇప్పటి వరకు 5 విడతలుగా విజయవంతంగా సాగి 6వ విడత సాయంగా ముందుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా సుమారుగా 4,80,000 మంది రైతులకు రైతు బంధు వర్తించనుంది. నిజామాబాద్ జిల్లాలో 2,39,000 మంది రైతులకు 263 కోట్లు చెల్లించనున్నారు. కామారెడ్డి జిల్లాలో 2,41,000 మందికి సుమారుగా 250 కోట్లు జమ చేయనున్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారి నుంచి కూడా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో దరఖాస్తులను ఆహ్వానించడంతో 2 జిల్లాల్లోనూ అర్హుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాల రైతులకు రైతు బంధు సాయాన్ని డిసెంబర్ 27వ తేదీ నుండి వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. ఈ జిల్లాల్లో ప్రతి రైతుకు సహాయం అందించాలని ఆదేశించడంతో వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ 2 జిల్లాల రైతులకు అందరికంటే ముందుగా రైతు బంధు పడే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.